హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారని అందరూ బాగున్నారా? అండ్ టుడే ఈ వీడియోలో మీరు ఇక్కడ చూస్తున్న లేయర్స్ డిజైనర్ ఫ్రాక్ అనేది పెద్దవాళ్ళకైనా చిన్న వాళ్ళకైనా సరే ఈజీగా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తాను. అండ్ ఈ డ్రెస్ స్టిచ్ చేయడానికి 5 మీటర్స్ మెయిన్ ఫ్యాబ్రిక్, 1 మీటర్ కాటన్ లైనింగ్ ఫ్యాబ్రిక్ అండ్ అలాగే 2 మీటర్స్ క్రేప్ లైనింగ్ ఫ్యాబ్రిక్ యూజ్ చేశానండి. అండ్ ఈ డ్రెస్ ఎవరికైనా కావాలి అంటే కనుక ML XL సైజెస్లో అవైలబుల్గా ఉంది. ప్రైస్ 1850 రూపీస్. ఏ ప్లేస్కైనా సరే కొరియర్ చేస్తాము, షిప్పింగ్ ఛార్జ్ అనేది ఉంటుంది. అండ్ ఎవరికైనా కావాలి అంటే కనుక స్క్రీన్ పైన ఇచ్చిన వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు. ఇప్పుడు కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఏ విధంగా చేయాలో చూద్దాం. ఫస్ట్ బాడీ పార్ట్ కట్ చేయడానికి తీసుకున్న కాటన్ లైనింగ్ ఫ్యాబ్రిక్ని హాఫ్కి నీట్గా ఫోల్డ్ చేసుకొని ఫుల్ షోల్డర్ మెజర్మెంట్లో హాఫ్ మెజర్మెంట్ దగ్గర ఒక పాయింట్ పెట్టుకొని స్ట్రైట్గా ఒక లైన్ మార్చేసుకోవాలి. అండ్ అలాగే 3.5 ఇంచ్ దగ్గర షోల్డర్ విడ్త్ పాయింట్ అనేది మార్చేసుకోవాలి. అండ్ ఇప్పుడు మనం మార్చేస్తున్నది బ్యాక్ సైడ్ పార్ట్. బ్యాక్ సైడ్ నెక్ డీప్ నేను 2 ఇంచెస్ పెడుతున్నాను. మీరు ఎవరికైతే డ్రెస్ స్టిచ్ చేస్తున్నారో వాళ్ళ బాడీ మెజర్మెంట్స్ ప్రకారం నేను చూపిస్తున్న విధంగా మెజర్ చేసుకొని మార్చేసుకోవాలి. అండ్ ఆమ్ హోల్ షేప్ మార్చేయడానికి ఆమ్ హోల్ ఫుల్ రౌండ్ లూస్లో నుంచి హాఫ్ మెజర్మెంట్ తీసుకున్న మెజర్మెంట్లో ఒక 1/2 ఇంచ్ తగ్గించంగా వచ్చిన ఫైనల్ మెజర్మెంట్ని షోల్డర్ దగ్గర నుంచి టేప్ పెట్టి వచ్చిన ఫైనల్ మెజర్మెంట్ దగ్గర ఒక పాయింట్ పెట్టుకున్నాను. దాన్ని ఆమ్ హోల్ లెంత్ పాయింట్ అంటారు. ఆమ్ హోల్ లెంత్ పాయింట్ని కలుపుకుంటూ వీడియోలో చూపించిన విధంగా L షేప్లో మార్క్ గీసాను. అండ్ తర్వాత మీకు ఫుల్ బాడీ లెంత్ ఎంతైతే కావాలో బాడీ లెంత్ దగ్గర లైన్ మార్క్ చేసుకొని చెస్ట్ రౌండ్ లూజ్లో డివైడెడ్ by 4 చేయంగా వచ్చిన మెజర్మెంట్ని ఆమ్ హోల్ లైన్ దగ్గర, నడుము రౌండ్ లూజ్లో డివైడెడ్ by 4 చేయంగా వచ్చిన మెజర్మెంట్ని లెంత్ లైన్ దగ్గర మార్చేసి ఈ 2 పాయింట్స్ని కలుపుకొని పర్ఫెక్ట్ బాడీ ఫిట్టింగ్ కన్నా 3.5 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చులు అనేది పెడతాను. ఖర్చులు ఎంత పెట్టాలి అనేది మీ చాయిస్. అండ్ 3.5 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చులు పెట్టిన తర్వాత ఆమ్ హోల్ L లైన్ దగ్గర కార్నర్లో 1 ఇంచ్ దగ్గర పాయింట్ పెట్టి ఆ పాయింట్ని కలుపుకుంటూ వీడియోలో చూపించిన విధంగా ఆమ్ హోల్ షేప్ మార్చేసా. అండ్ షోల్డర్ పైన ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు పెట్టుకున్నాను. అండ్ అలాగే బాడీ లెంత్ ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టి మార్చేసి కట్ చేశాను. ఇది బ్యాక్ సైడ్ పార్ట్. అండ్ అలాగే ఫ్రంట్ సైడ్ పార్ట్ మార్క్ చేయడానికి మళ్ళీ తీసుకున్న కాటన్ లైనింగ్ ఫ్యాబ్రిక్ని హాఫ్కి నీట్గా ఫోల్డ్ చేసి ఆల్రెడీ కట్ చేసుకున్న బ్యాక్ సైడ్ పార్ట్ని ఫ్రంట్ సైడ్ పార్ట్ పైన పెట్టి సేమ్ బ్యాక్ సైడ్ పార్ట్ ఎలా అయితే ఉందో అదేవిధంగా షోల్డర్, ఆమ్ హోల్ ఇంక్లూడింగ్ ఖర్చు పాయింట్లతో సహా మార్చేసి మెయిన్ షోల్డర్ లైన్, నెక్ పాయింట్లు కూడా మార్చేసుకున్నాను. ఇప్పుడు ఆమ్ హోల్ షేప్ ఒక 1/2 ఇంచ్ లో ఉండేలాగా మార్చేసుకోవాలి ఫ్రంట్ సైడ్ పార్ట్కి. అండ్ అలాగే నెక్ డీప్ ఒక 1/2 ఇంచ్ డౌన్ ఉండేలాగా పాయింట్ పెట్టి నెక్ షేప్ని ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా మార్చేసుకొని మీకు ఎలా అయితే చూపించానో అదే విధంగా కట్ చేసుకుంటున్నాను. ఫ్రంట్ సైడ్ పార్ట్కి ఆమ్ హోల్ అండ్ అలాగే నెక్ షేప్ డిఫరెన్స్ ఉండేలాగా మార్చేసుకున్నాను. అండ్ కట్ చేసిన మెయిన్ ఫ్యాబ్రిక్ కన్నా ఎక్కువ ఉండేలాగా క్రేప్ లైనింగ్ అండ్ అలాగే మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకున్నా. ఎప్పుడైనా సరే మెయిన్ ఫ్యాబ్రిక్ ట్రాన్స్పరెంట్గా ఉంది లేదంటే లైనింగ్ ఫ్యాబ్రిక్ మ్యాచ్ అవ్వట్లేదు అనుకున్నప్పుడు మాత్రమే డబల్ లైనింగ్ అనేది యూజ్ చేయాలండి. లేదు అంటే కనుక ఒక్క లైనింగ్ ఫ్యాబ్రిక్ యూజ్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు స్టిచ్చింగ్ ఎలా చేయాలో చూద్దాం. మెయిన్ ఫ్యాబ్రిక్కి రాంగ్ సైడ్న ఫస్ట్ క్రేప్ లైనింగ్ ఫ్యాబ్రిక్ పెట్టాను. తర్వాత కాటన్ లైనింగ్ ఫ్యాబ్రిక్ని నీట్గా నెక్ షేపు, ఆమ్ హోల్ షేప్లు, సైడ్ ఖర్చుల దగ్గర సరిపడా ఉందా లేదా అని చెక్ చేసి నీట్గా పెట్టుకొని నెక్ షేప్ చుట్టూరు ఈ 3 లేయర్స్ జారిపోకుండా ఉండడానికి సేఫ్టీ పిన్స్ పెట్టుకొని నెక్ షేప్ చుట్టూరు కూడా శాంపిల్ స్టిచ్ అనేది వేస్తున్నాం. ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత పిన్స్ మొత్తాన్ని తీసేసుకొని నెక్ షేప్ చుట్టూరు లైనింగ్ ఫ్యాబ్రిక్ కన్నా ఎక్స్ట్రా ఉన్న మెయిన్ ఫ్యాబ్రిక్ మొత్తాన్ని కట్ చేస్తాను. ఇప్పుడు నెక్ షేప్కి థ్రెడ్ పైపింగ్ వేయడానికి నెక్ షేప్ ఎలా అయితే ఉందో సేమ్ అదే విధంగా ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా విడ్త్ వెడల్పు ఉండేలాగా మెడపట్టి ఒకటి కట్ చేసుకొని ఆ మెడపట్టి పైన మెయిన్ ఫ్యాబ్రిక్కి బాడీ పార్ట్కి మెయిన్ ఫ్యాబ్రిక్ మంచి వైపుకు ఉండేలాగా పెట్టుకొని నెక్ షేప్ చుట్టూరు మళ్ళీ శాంపిల్ స్టిచ్ అనేది వేస్తున్నాను. శాంపిల్ స్టిచ్ వేసి పిన్స్ తీసేసి నెక్ షేప్ చుట్టూరు ఎక్స్ట్రా ఉన్న మెడపట్టి పార్ట్ మొత్తాన్ని కట్ చేసి నెక్ షేప్ చుట్టూరు కూడా పాదం మందం ఖర్చుతో స్టిచ్ అనేది వేసుకొని నెక్ షేప్ చుట్టూరు చిన్న చిన్న కట్స్ అనేది పెట్టుకోవాలి. ఈ విధంగా కట్స్ పెట్టిన తర్వాత నెక్ షేప్కి థ్రెడ్ పైపింగ్ వేయడానికి పైపింగ్ థ్రెడ్ని తీసుకొని పాదం మందం ఖర్చుతో వేసిన స్టిచ్ పైన థ్రెడ్ని పెట్టుకొని చిన్న చిన్న కట్స్ పెట్టిన ఫ్యాబ్రిక్ని లైనింగ్ ఉండే వైపుకి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా తిప్పుకోవాలి. ఈ విధంగా తిప్పుకొని ఈ విధంగా తిప్పిన తర్వాత ఓన్లీ థ్రెడ్డే ఉండేది మనకి పక్కన. ఆ థ్రెడ్ పైన మనం పైపింగ్కి తీసుకున్న క్లాత్ని రివర్స్ చేయాలి. చిన్న చిన్న కట్స్ పెట్టిన ఫ్యాబ్రిక్ పైపింగ్కి తీసుకున్న క్లాత్ రివర్స్ అయిపోతుంది. ఓన్లీ థ్రెడ్ పైన మాత్రమే క్లాత్ అనేది రివర్స్ అవుతుంది.
అండ్ ఈ విధంగా రివర్స్ చేసినప్పుడు పైన వైపున సన్నగా లేదు, కొంచెం లావుగా ఏమైనా వస్తుంది అన్ఈవెన్గా, అంటే ఎక్కువ తక్కువలాగా వస్తుంది అన్నప్పుడు క్లాత్ కింద వైపు నుంచి, అంటే ఇప్పుడు చూపించాను కదా ఆల్రెడీ, కింద వైపు నుంచి ఈ విధంగా రివర్స్ చేసుకున్న పైపింగ్ క్లాత్ని కొంచెం లాగితే మనకి అన్ఈవెన్గా లేకుండా, అంటే ఎక్కువ తక్కువ లేకుండా సమానంగా థ్రెడ్ ఎంత సన్నగా ఉందో స్టిచ్ అలాగే వస్తుంది. ఎవరికైనా థ్రెడ్ పైపింగ్ చేసే విధానం ఇక్కడ అర్థం కాకపోతే క్లియర్గా స్లోగా థ్రెడ్ పైపింగ్ ఎలా వేసుకోవాలి అనేది బిగినర్స్ కూడా నేర్చుకోవడానికి వీలయ్యే విధంగా ఆల్రెడీ ఇంతకుముందు చూపించాను. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత ఫ్యాబ్రిక్కి మంచి వైపు నుంచే లైనింగ్ ఫ్యాబ్రిక్, మెయిన్ ఫ్యాబ్రిక్ మొత్తం 3 లేయర్స్ కలుపుకొని అక్కడక్కడ ఈ విధంగా పిన్స్ పెడుతున్నాను. ఎందుకు అంటే ఈ లేయర్స్ అన్నీ జారకుండా, ఎక్కువ తక్కువ రాకుండా నీట్గా ఆమ్హోల్ షేప్ దగ్గర స్టిచ్ వేసుకోవడానికి ఈ విధంగా ఫ్యాబ్రిక్కి మంచి వైపు నుంచి పిన్స్ పెడుతున్నాను. కింద లైనింగ్ ఫ్యాబ్రిక్లన్నీ సరిగ్గా పెట్టుకున్న తర్వాతే పైన ఈ విధంగా పిన్స్ పెట్టుకోవాలి. 3 లేయర్స్ మీద స్టిచ్ చేసేటప్పుడు, అందులో సిల్క్ క్లాత్లు స్టిచ్ చేసేటప్పుడు బాగా జారిపోతుంది ఫ్యాబ్రిక్. అలాంటప్పుడు ఈ విధంగా పిన్స్ యూస్ చేస్తే మనకి స్టిచ్చింగ్ నీట్గా వస్తుంది. సో ఈ విధంగా స్టిచ్చింగ్ కంప్లీట్ అయిన తర్వాత పిన్స్ మొత్తాన్ని తీసేసి స్టిచ్ నీట్గా వచ్చిందా లేదా, పైన వైపు మొత్తం సమానంగా ఉందా లేదా చెక్ చేసిన తర్వాత మళ్ళీ క్లాత్ని రివర్స్ చేసుకొని లైనింగ్ ఫ్యాబ్రిక్ కన్నా ఎక్స్ట్రా ఉన్న మెయిన్ ఫ్యాబ్రిక్ మొత్తాన్ని కూడా కట్ చేసుకోవాలి. సేమ్ ఇప్పుడు బ్యాక్ సైడ్ పార్ట్ ఎలా అయితే చూపించానో ఇదే విధంగా ఫ్రంట్ సైడ్ పార్ట్ని కూడా స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసిన తర్వాత, అంటే నెక్ షేపు, ఆర్మ్ హోల్స్ స్టిచ్ చేయడం కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు మనకి ఫ్రంట్ సైడ్ నెక్ షేప్కి హోల్ ఉంది కదా, హోల్ పెట్టడం కోసం క్లాత్ని, బాడీ పార్ట్ని హాఫ్కి నీట్గా ఫోల్డ్ చేసుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా బాడీ పార్ట్ని హాఫ్కి నీట్గా ఫోల్డ్ చేసుకొని కరెక్ట్గా మిడిల్లో ఈ విధంగా మార్క్ అనేది గీసుకోవాలి. కరెక్ట్గా మిడిల్ తెలియడం కోసం ఈ విధంగా మార్చేసుకున్నాం అనమాట. మిడిల్లో ఈ విధంగా మార్చేసి బాడీ పార్ట్ని ఓపెన్ చేసుకొని మిడిల్ పార్ట్ కరెక్ట్గా మిడిల్ కరెక్ట్గా కనిపించేలాగా ఆ మిడిల్ మార్క్ని డార్క్గా చేశారు. ఇప్పుడు హోల్ పార్ట్ కట్ చేయడం కోసం బకరం షీట్ తీసుకున్నాం. ఇది మెన్స్ కాలర్స్కి వాడే బకరం. మీకు ఆన్లైన్లో అయినా దొరుకుతుంది, లేదంటే టైలరింగ్ మెటీరియల్స్ అమ్మే షాప్లో అయినా సరే దొరుకుతుందండి. ఈ బకరం షీట్కి పెన్సిల్ మార్కులు పడే వైపున మార్చేస్తున్నాను అనమాట. 2 ఇంచెస్ నేను హోల్ షేప్ లెంత్ పెడుతున్నాను. 2 ఇంచెస్ లెంత్ పెట్టుకొని 2 ఇంచెస్ దగ్గర మార్చేసాను, పైన వైపున కింద వైపున. అండ్ అలాగే ఒక 2 పాయింట్స్ 3 పాయింట్స్ దగ్గర పైన పెట్టిన పాయింట్ దగ్గర మార్చేసి పైన పెట్టిన పాయింట్ దగ్గర నుంచి కింద పెట్టుకున్న పాయింట్ వరకు యూ షేప్ వచ్చేలాగా మార్చేసుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా కరెక్ట్గా నీట్గా యూ షేప్ ఉండాలి. కాకపోతే కొంచెం వంపు కర్వ్ తిరిగేలాగా మార్చేసుకుంటే షేప్ నీట్గా వస్తుంది. కరెక్ట్గా ఇప్పుడు మనం మార్చేసుకున్న దానికన్నా ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా షేప్ ఉండేలాగా ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా మార్చేసుకోవాలి. అది ఖర్చు కోసం అనమాట. ఫస్ట్ చుట్టూరు అవుట్లైన్ మొత్తాన్ని కట్ చేసాం, తర్వాత లోపల మనం గీసిన మార్క్ పైన కట్ చేసుకున్నాం. ఈ విధంగా కట్ చేసిన బకరం షీట్ని క్లాత్కి అటాచ్ చేసుకోవాలి. లైనింగ్ ఫ్యాబ్రిక్ ఒకటి తీసుకొని లైనింగ్ ఫ్యాబ్రిక్ పైన బకరం షీట్ షైనింగ్ ఉండే వైపు పెట్టి ఈ విధంగా ఐరన్ చేస్తే, ఒక 2-3 టైమ్స్ ఐరన్ చేస్తే గట్టిగా బకరం షీట్ అనేది క్లాత్కి అతుక్కుపోతుంది. ఈ విధంగా క్లాత్కి బకరం షీట్ అతుక్కున్న తర్వాత బకరం షీట్ కన్నా చుట్టూరు ఈ విధంగా ఫోల్డింగ్ వేయడానికి సరిపడా క్లాత్ ఉండేలాగా చూసుకొని కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసిన తర్వాత ఈ చుట్టూరు ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. అప్పుడే మనకి అవుట్లుక్ అనేది బోటిక్ స్టైల్లో లాగా నీట్గా వస్తుందన్నమాట. ఈ విధంగా చుట్టూరు ఎక్స్ట్రా ఉన్న పార్ట్ మొత్తాన్ని నీట్గా స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు బాడీ పార్ట్ తీసుకొని బాడీ పార్ట్కి అటాచ్ చేయడం కోసం ఈ హోల్ పార్ట్ని హాఫ్కి నీట్గా ఫోల్డ్ చేసుకొని డ్రెస్ బాడీ పార్ట్కి మిడిల్ పాయింట్ మార్చేసాం కదా నెక్ షేప్ దగ్గర, కరెక్ట్గా ఆ మిడిల్ పాయింట్ దగ్గరే ఈ హోల్ పార్ట్ ఫోల్డింగ్, మనం మడచిన దగ్గర ఫోల్డింగ్ ఉంది కదా, ఫోల్డింగ్ కరెక్ట్గా మిడిల్కి వచ్చేలాగా ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా పెట్టుకొని ఈ హోల్ పార్ట్ అనేది కదిలిపోకుండా ఉండడానికి చుట్టూరు పిన్స్ పెట్టుకున్నాను. ఈ విధంగా అస్సలు కదలకూడదు, స్టిచ్చింగ్ చేసేటప్పుడు కదిలింది అంటే కనుక షేప్ అవుట్ అయిపోతుంది. ఈ విధంగా చుట్టూరు పిన్స్ పెట్టిన తర్వాత కరెక్ట్గా బకరం షీట్ని ఆనుకొని బకరం షీట్ పక్కనే స్టిచ్ పడే విధంగా స్టిచ్చింగ్ అనేది చేయాలి. కొత్తగా స్టిచ్చింగ్ నేర్చుకునే వాళ్ళు అయితే చాలా స్లోగా నిదానంగా స్టిచ్ చేసుకోండి. బకరం షీట్ పైన కుట్టు పడకూడదు. కరెక్ట్గా బకరం షీట్ని ఆనుకొని బకరం షీట్కి పక్కనే స్టిచ్ అనేది రావాలి. ఓకేనా? సో ఈ విధంగా
చుట్టూరు స్టిచ్ చేస్తాం. మనం స్టిచ్ ఎంత నీట్గా బక్రమ్ షీట్కి పక్కనే వేసుకుంటామో అంత నీట్గా హోల్ షేప్ వస్తుంది. ఈ విధంగా స్టిచ్ చేశాక పిన్స్ అన్ని తీసేసుకొని మిడిల్కి కట్ చేసి మనం వేసిన స్టిచ్ కన్నా ఒక 2 పాయింట్స్ పక్కకి, అంటే కొంచెం ఖర్చు ఉండేలాగా, స్టిచ్ కన్నా లోపల వైపుకి ఖర్చు ఉండేలాగా ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకొని ఈ హోల్ షేప్ చుట్టూరు కూడా చిన్న చిన్న కట్స్ అనేది పెట్టుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా అనమాట. ఈ విధంగా కట్స్ పెట్టుకొని ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ బక్రమ్ షీట్ని రివర్స్ చేస్తే చూసారు కదా హోల్ షేప్ ఎంత నీట్గా వచ్చిందో. ఈ విధంగా రివర్స్ చేశాక పైన నెక్ షేప్ ఉన్న దగ్గర బక్రమ్ షీట్ని అండ్ అలాగే నెక్ పార్ట్ని కొంచెం లోపలికి ఫోల్డ్ చేసిన తర్వాత నెక్ షేప్ చుట్టూరు కూడా పైకుట్ట అనేది వేసుకోవాలి. అందరికీ అర్థమవుతుంది కదండి. హోల్ షేప్లు అనేది డ్రెస్ బాడీ పార్ట్కైనా హ్యాండ్స్కైనా బ్యాక్ సైడ్ పెట్టుకున్నా సరే హోల్ పార్ట్లు ఇదే విధంగా పెట్టుకుంటే మీకు హోల్ షేప్ నీట్గా వస్తుంది. ఈ విధంగా హోల్ పార్ట్ పెట్టిన తర్వాత బ్యాక్ సైడ్ పార్ట్ పైన ఫ్రంట్ సైడ్ పార్ట్ పెట్టుకొని షోల్డర్స్ రెండు కూడా జాయిన్ చేసుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా 2 షోల్డర్స్ జాయిన్ చేసిన తర్వాత హ్యాండ్స్ అటాచ్ చేయకముందే బాడీ ఫిట్టింగ్ పెడితే మనకి బాడీ ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అండ్ ఫిట్టింగ్ పెట్టుకునే విధానం కూడా ఈజీగా ఉంటుంది. షోల్డర్స్ 2 జాయిన్ చేశాక బాడీ పార్ట్ని హాఫ్కి నీట్గా ఫోల్డ్ చేసుకొని షోల్డర్ పైన స్టిచ్ ఉన్న దగ్గర మార్క్ చేసాం. మీకు ఈజీగా అర్థమవుతుంది అని షోల్డర్ పైన స్టిచ్ ఉన్న దగ్గర నుంచి మీకు బాడీ లెంత్ ఎంతైతే కావాలో దానికన్నా ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని బాడీ లెంత్ మార్క్ చేసుకోవాలి. తర్వాత చెస్ట్ రౌండ్ లూజ్లో /4 చేసుకుని ఒక పాయింట్, తర్వాత నడుం రౌండ్ లూజ్లో /4 చేసుకొని ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా మార్క్ చేసి పర్ఫెక్ట్ బాడీ ఫిట్టింగ్ కన్నా 3 ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చులు అనేది పెడుతున్నా. 3 ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చు పెట్టి ఖర్చులు సమానంగా ఉన్నాయా లేదా, అంటే మనం ఖర్చు పెట్టిన దగ్గరికి అన్ని లేయర్స్ సమానంగా ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకొని మీకు ఎలా అయితే చూపించానో అదే విధంగా కట్ చేశాను. కట్ చేసిన తర్వాత మనకి డిజైనర్ హ్యాండ్స్, లేయర్ హ్యాండ్స్ అటాచ్ చేసే ముందు, అంటే కటింగ్ చేసుకొని స్టిచ్ చేసే ముందు ఫస్ట్ అసలు షార్ట్ హ్యాండ్స్ ఎలా కట్ చేసి అటాచ్ చేయాలో చూద్దాం. మీకు హ్యాండ్ లెంత్ ఎంతైతే కావాలో దానికన్నా ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టి హ్యాండ్ లెంత్ పాయింట్, ఇది హ్యాండ్ లెంత్ పాయింట్ అండ్ పైన పెట్టుకున్నది షోల్డర్ పాయింట్ అంటారు. ఇప్పుడు ఆర్మ్ హోల్ ఫుల్ రౌండ్ లూజ్లో హాఫ్ మెజర్మెంట్ తీసుకున్న హాఫ్ మెజర్మెంట్ని షోల్డర్ పాయింట్ దగ్గర నుంచి వీడియోలో చూపిస్తున్న విధంగా టేప్ని పెట్టి మార్క్ చేసి మనం పెట్టిన పాయింట్ దగ్గర నుంచి 2.5 ఇంచ్ హ్యాండ్ డౌన్ పాయింట్ పెట్టుకొని షోల్డర్ పాయింట్ దగ్గర నుంచి హ్యాండ్ డౌన్ పాయింట్ వరకు వీడియోలో చూపించిన విధంగా షేప్ని మార్చేసుకొని కింద వైపున హ్యాండ్ లెంత్ పెట్టిన దగ్గర హ్యాండ్ రౌండ్ లూజ్లో హాఫ్ మెజర్మెంట్ దగ్గర మార్చేసుకొని షేప్ని ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా కలిపి 3.5 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చులు పెట్టుకొని హ్యాండ్ షేప్ అనేది కట్ చేసుకోవాలి. నేను లైనింగ్ ఫ్యాబ్రిక్ యూజ్ చేయలేదండి, ఓన్లీ మెయిన్ ఫ్యాబ్రిక్ పైన షార్ట్ హ్యాండ్స్ అనేది కట్ చేసుకున్నాను. మనం తీసుకునే షార్ట్ హ్యాండ్స్ 5 ఇంచెస్ కన్నా తక్కువే ఉండాలి, అప్పుడే పైన డిజైన్ పార్ట్ అనేది కనిపిస్తుంది. ఈ విధంగా కట్ చేసుకున్న హ్యాండ్ పార్ట్కి చివర్లని డబుల్ ఫోల్డింగ్ వేసి స్టిచ్ చేసి హ్యాండ్ మిడిల్ పాయింట్ అండ్ అలాగే డ్రెస్కి ఫ్రంట్ సైడ్ పార్ట్ బ్యాక్ సైడ్ పార్ట్ షోల్డర్ జాయింట్ వచ్చిన పార్ట్ ఈక్వల్గా ఉండేలాగా పెట్టి ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా చెక్ చేసుకొని హ్యాండ్స్ని అటాచ్ చేసుకోవాలి. అందరికీ అర్థమవుతుంది కదండి. ఎవరికైనా ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను, ఓకేనా. అండ్ షార్ట్ హ్యాండ్ని ఈ విధంగా అటాచ్ చేసిన తర్వాత ఇప్పుడు డిజైన్ హ్యాండ్ కట్ చేసుకోవడానికి మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలో చూద్దాము. మెజర్మెంట్స్ నేను హ్యాండ్స్ అటాచ్ చేయకముందే చూపిస్తున్నాను, అప్పుడే ఈజీగా అర్థమవుతుంది అని. అండ్ మీరు బాడీ ఫిట్టింగ్ పెట్టిన తర్వాత కరెక్ట్ బాడీ ఫిట్టింగ్ కన్నా, అంటే ఫ్యాబ్రిక్కి కింద నడుము జాయింట్ వచ్చే దగ్గర నుంచి నడుము పార్ట్ నుంచి ఒక 2 ఇంచెస్ పైకి మార్క్ చేసుకోండి. బ్యాక్ సైడ్ పార్ట్కి అంతే, ఫ్రంట్ సైడ్ పార్ట్కి అంతే. ఇప్పుడు నేను వీడియోలో చూపించిన విధంగా ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ సైడ్ పార్ట్కి కింద ఎడ్జ్ కన్నా ఒక 2 ఇంచెస్ పైకి ఉండేలాగా పాయింట్స్ పెట్టి ఈ పెట్టుకున్న పాయింట్స్ రెండింటిని కలుపుతూ స్ట్రైట్గా ఒక లైన్ మార్క్ చేసుకోవాలి. ఈ లైన్ పైన స్టిచ్ చేయాలి అండ్ అలాగే ఈ స్ట్రైట్ లైన్ ఎంత బారుంది అనేది కూడా చెక్ చేసుకోవాలి. ఎందుకు అంటే ఈ మెజర్మెంట్ని బేస్ చేసుకొనే లేయర్ హ్యాండ్స్ అనేది కట్ చేసుకుంటాం అనమాట. అంబ్రెల్లా కటింగ్ షేప్లోనే కట్ చేసుకుంటాము. అండ్ అలాగే హ్యాండ్స్ పార్ట్ కట్ చేయడానికి ఖచ్చితంగా పేపర్ ప్యాటర్న్ అనేది యూజ్ చేయాలి. దానికోసం న్యూస్ పేపర్లోని మెయిన్ ఎడిషన్ తీసుకున్న పేపర్ని ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా హాఫ్కి ఫోల్డ్ చేసుకోవాలి. నేను పేపర్ పైన కటింగ్ చూపిస్తే మార్కింగ్స్ అన్నీ అంత నీట్గా కనిపించదు అని సేమ్ పేపర్ ఎలా అయితే ఫోల్డ్ చేసుకున్నానో అదే విధంగా ఒక ఫ్యాబ్రిక్ తీసుకున్నా, జస్ట్ మీకు చూపించడం కోసం. ఒక వైపున 4 లేయర్స్ ఫోల్డింగ్ అండ్ ఇంకొక 2 వైపులా 4 లేయర్స్ ఓపెన్, ఒక వైపున 2 లేయర్స్
ఫోల్డింగ్ ఉండేది అనమాట ఈ విధంగా. అండ్ ఇప్పుడు మీకు ఎంతైతే మెజర్మెంట్ వచ్చిందో బాడీ పార్ట్ పైన ఇందాక నేను చూపించా కదా, ఆ విధంగా చెక్ చేస్తే మీకు ఎంతైతే మెజర్మెంట్ వస్తుందో వచ్చిన మెజర్మెంట్ని డివైడెడ్ బై 4 చేసుకోవాలి. ఎందుకు అంటే ఫ్యాబ్రిక్ 4 లేయర్స్ మీద ఉంది కాబట్టి. మీకు డివైడ్ చేయడం రాకపోతే మీకు వచ్చిన మెజర్మెంట్ దగ్గరికి టేప్ని 4 లేయర్స్ మీద ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసినప్పుడు మీరు డివైడెడ్ బై 4 చేయంగా ఎంతైతే మెజర్మెంట్ వస్తుందో ఆ మెజర్మెంట్ని సర్కిల్ షేప్లో మార్చేయాలి. ఈ విధంగా మనకు వచ్చిన ఫైనల్ మెజర్మెంట్ 6 ఇంచెస్ మెజర్మెంట్ని సర్కిల్ షేప్లో మార్చేయడం కోసం 4 ఇంచెస్ లెంత్ పాయింట్ అనేది ఎగ్జాంపుల్గా తీసుకున్నాను. 4 ఇంచెస్ మెజర్మెంట్ అనేది జస్ట్ 6 ఇంచెస్ ఫైనల్ మెజర్మెంట్ని సర్కిల్ షేప్లో మార్చేయడానికి మాత్రమే యూజ్ చేస్తున్నాము. అర్థమవుతుంది కదా అందరికీ? సో ఈ విధంగా ర్యాండమ్గా తీసుకున్న 4 ఇంచెస్ లెంత్ పాయింట్ని పెట్టి ఈ విధంగా పాయింట్స్ అన్నిటిని కలుపుకుంటూ చుట్టూరు సర్కిల్ షేప్లో మార్చేసాం. ఆ గీత పైన పెట్టి చెక్ చేస్తే మనకు కావాల్సిన మెజర్మెంట్ అనేది పర్ఫెక్ట్గా వచ్చిందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. నాకైతే పర్ఫెక్ట్గా వచ్చిందండి. ఒకవేళ మీకు పర్ఫెక్ట్గా రాకపోతే, ఒకవేళ మెజర్మెంట్ అనేది ఎక్కువ వస్తే కనుక లెంత్ పాయింట్ని తగ్గించి మార్చేసుకోవాలి. సేమ్ అంబ్రెల్లా కటింగ్ చేసిన విధంగానే ఇది కూడా మార్చేసుకోవడం. సో నేను జస్ట్ మీకు చూపించడానికి మళ్ళీ మార్చేసాను. ఒకవేళ మీకు లెంత్ పాయింట్ కరెక్ట్గా మార్చేయలేదు, లేదంటే కరెక్ట్గా మార్చేశారు అనేది ఎలా తెలుస్తుంది అంటే, మనం గీసిన మార్క్ పైన ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా టేప్ని పెట్టి మెజర్మెంట్ చెక్ చేసినప్పుడు మనకి మెజర్మెంట్ అనేది కరెక్ట్గా తెలుస్తుంది. కొంచెం ఎక్కువ తక్కువ అయినా పర్లేదు, అంటే ఒక 1/2 ఇంచ్ అలా ఎక్కువ తక్కువ అయితే పర్లేదు, అంతకుమించి మెజర్మెంట్ అనేది మారకూడదు. ఇప్పుడు మనం గీసిన పర్ఫెక్ట్ లైన్ ఏదైతే ఉందో దాని దగ్గర నుంచి మీకు కావాల్సిన హ్యాండ్ లెంత్ దగ్గర ఈ విధంగా పాయింట్ పెట్టుకోవాలి. అంటే నేను గీసుకున్న మెయిన్ లైన్ ఇదైతే దానికన్నా కిందకి హ్యాండ్ లెంత్ 6 ఇంచెస్ దగ్గర ఒక పాయింట్ పెట్టా. ఈ విధంగా పాయింట్ పెట్టాక మెయిన్ హ్యాండ్ లెంత్ మార్చేసిన తర్వాత పైన కార్నర్ దగ్గర నుంచి కింద మనం పెట్టుకున్న మెయిన్ హ్యాండ్ లెంత్ వరకు మెజర్మెంట్ ఎంతైతే ఉందో ఆ మెజర్మెంట్ ప్రకారం చుట్టూరు సర్కిల్ అనేది మార్చేసుకోవాలి. అందరికీ అర్థమవుతుంది కదా? అంటే మనకు కావాల్సిన హ్యాండ్ లెంత్కి పైన సర్కిల్ షేప్ పెట్టడానికి తీసుకున్న లెంత్ పాయింట్ని కూడా ప్లస్ చేసుకొని మార్క్ చేసుకోవాలన్నమాట. ఎందుకు అంటే సర్కిల్ షేప్ నీట్గా రావడం కోసం ఈ విధంగా మార్చేసుకుంటున్నాము. మనం పైన పెట్టుకున్న లెంత్ పాయింట్, పైన పెట్టిన మెజర్మెంట్ అనేది కట్ చేస్తే, అంటే పైన గీసుకున్న ఫస్ట్ సర్కిల్ పాయింట్ అనేది కట్ చేస్తే పైన 4 ఇంచెస్ అనేది మైనస్ అయిపోద్ది. మీకు కావాల్సిన పర్ఫెక్ట్ హ్యాండ్ లెంత్ అనేది కరెక్ట్గా వస్తుంది. హ్యాండ్ లెంత్ ఎంత పెట్టుకోవాలి అంటే, షార్ట్ హ్యాండ్స్ మెయిన్ లెంత్ ఎంతైతే పెట్టారో దానికన్నా ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఉండాలి. ఈ సర్కిల్ షేప్ హ్యాండ్ లెంత్ ఒక 2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా లెంత్ అనేది పెట్టుకోవాలి. అందరికీ అర్థమైంది కదండి? ఇక్కడ చూడండి, నాకు కావాల్సిన పర్ఫెక్ట్ లెంత్ 6 ఇంచెస్. మీరు ఎక్కడైనా టేప్ పెట్టి చూడండి, అంటే ఈ విధంగా మెయిన్ పైన గీసిన సర్కిల్ పాయింట్ దగ్గర నుంచి కింద మనం పెట్టుకున్న పాయింట్ వరకు షేప్ అనేది కరెక్ట్గా 6 ఇంచెస్ దగ్గరికి వచ్చింది. నేను మీకు ఎలా అయితే చూపించానో సేమ్ అదే విధంగా పేపర్ పైన కట్ చేసుకున్నాను. మార్కింగ్స్ పేపర్ పైన కనిపించవని ఫ్యాబ్రిక్ పైన చూపించాను. అండ్ మనం తీసుకున్న పేపరు ఒకవైపునేమో 2 లేయర్స్ ఫోల్డింగ్ కట్ చేసిన తర్వాత, ఒకవైపు ఏమో 2 లేయర్స్ ఫోల్డింగ్ ఈ విధంగా ఉంది కదా, 2 లేయర్స్ ఫోల్డింగ్ ఉన్న వైపు నుంచి 4 లేయర్స్ ఫోల్డింగ్ ఉన్న వైపు దగ్గరికి, అంటే ఈ విధంగా ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా హాఫ్ సి షేప్లో మార్కింగ్ అనేది చేసుకోవాలి. అర్థమవుతుందా? హాఫ్ సి షేప్లో అనమాట. సి ఫర్ క్యాట్ అన్నట్టు సి షేప్లో మార్చేస్తున్నాం మనం. అందరికీ అర్థమవుతుంది కదా? సి షేప్లో సగం సి లాగా అనమాట. సగం సి లాగా, లేదంటే అర్ధచంద్రాకారంలోనైనా అనుకోవచ్చు. హాఫ్ సి లాగా ఈ విధంగా మార్చేసి పేపర్ని ఒక లేయర్ మాత్రమే ఓపెన్ చేసుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా ఓపెన్ చేసి మీకు మార్కింగ్ ఎలా అయితే చేసుకోవాలి అని చూపించానో కరెక్ట్గా మార్కింగ్ చేసిన దానిపైన కట్ చేస్తాయి. ఈ విధంగా కట్ చేస్తే మనకి అర్ధచంద్రాకారంలో కనిపిస్తుంది చూడడానికి. ఈ విధంగా కట్ చేసిన పేపర్ని ఈ విధంగా ఓపెన్ చేసుకోవాలి. ఒకవైపున ఫుల్గా ఓపెన్ ఉన్నది, సర్కిల్ షేపే కనిపించింది, బట్ స్టిల్ ఒక సైడ్ ఓపెన్ ఉన్నది, మనకి చుట్టూరు సర్కిల్ షేప్ ఈ విధంగా ఉన్నది. అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకొని ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ పైన మనం ఆల్రెడీ కట్ చేసిన పేపర్ని ఈ విధంగా పెట్టి, పేపర్ కదలకుండా ఉండడానికి పేపర్ పైన ఏదైనా బరువు పెట్టుకొని ఎలా అయితే ఉందో పేపరు యాజ్ టీజ్గా అదే విధంగా చుట్టూరు అవుట్లైన్ కట్ చేసుకోవాలి. పేపర్ కన్నా చుట్టూరు అవుట్లైన్ ఒక 2-3 పాయింట్స్ ఎక్కువ ఉన్నా పర్లేదు, కానీ తగ్గకూడదు అనమాట. అప్పుడు షేప్ అవుట్ అయిపోద్ది. ఎలాగో స్టిచ్ చేసిన తర్వాత ఇట్లాంటి ఫ్యాబ్రిక్ని జిగ్జాగ్ చేసేటప్పుడు, ఓవర్లక్లు
చేసేటప్పుడు సాగుతూ ఉంటాయి. సో మనకి ఫ్యాబ్రిక్ తగ్గింది అంటే షేప్ బాగా అవుట్ అయింది. సో పేపర్ ఎలా ఉందో సేమ్ అదే విధంగా ఉండేలాగా ఫ్యాబ్రిక్ని కట్ చేసుకొని చుట్టూరు అవుట్లైన్, మిడిల్లో సర్కిల్ ఏమో జిగ్జాగ్ చేశాను. మిడిల్లో ఉన్న సర్కిల్ షేప్కి ఏమో జిగ్జాగ్ చేసుకున్నాను. చుట్టూరు ఉన్న అవుట్లైన్ మొత్తం కూడా నేను కట్ వర్క్ చేశాను. నా మిషన్లో కట్ వర్క్ వచ్చిందని నేను యూస్ చేసే మిషన్లో ఒకవేళ కట్ వర్క్ లేని వాళ్ళైతే జిగ్జాగ్ చేసుకుంటే అవుట్లుక్ అనేది బాగుంటుంది. సో బాడీ పార్ట్ కట్ చేయంగా బాటమ్ పార్ట్కి సరిపడా ఫ్యాబ్రిక్ ఉంది అన్న తర్వాత నేను ఈ విధంగా హ్యాండ్ పార్ట్ అనేది కట్ చేసుకున్నాను. మీరు బాడీ పార్ట్ కట్ చేసి బాటమ్ పార్ట్ కూడా ఫుల్గా కట్ చేసిన తర్వాత అప్పుడు హ్యాండ్స్ పార్ట్, ఈ డిజైన్ పార్ట్ అనేది కట్ చేసుకోండి. అప్పుడు ఫ్యాబ్రిక్ వేస్ట్ అవ్వకుండా కరెక్ట్గా కట్ చేసుకోవడానికి కుదురుతుంది. ఇప్పుడు ఈ సర్కిల్ షేప్ని బాడీ పార్ట్కి అటాచ్ చేసుకోవడానికి చివర సన్నగా ఉన్న పార్ట్లు రెండింటిని ఈ విధంగా పట్టుకొని ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా మిడిల్కి ఈ విధంగా చెక్ చేసుకొని కరెక్ట్గా మిడిల్లో ఒక పాయింట్ అనేది పెట్టుకోవాలి. ఇది మిడిల్ పాయింట్ అన్నట్టు. ఇప్పుడు డ్రెస్ బాడీ పార్ట్ని తీసుకొని షోల్డర్ దగ్గర అనమాట, అంటే ఫ్రంట్ పార్ట్ బ్యాక్ సైడ్ పార్ట్ జాయింట్ వస్తుంది కదా షోల్డర్ పైన, ఆ జాయింట్ వచ్చిన దగ్గర హ్యాండ్ మిడిల్ పార్ట్ ఉండేలాగా పెట్టుకొని ఈ 2 లేయర్స్ కదలకుండా ఉండడానికి పిన్ పెట్టాను. ఈ విధంగా పిన్ పెట్టి లెంత్ కరెక్ట్గా ఎక్కడ దాకా వస్తుంది అనేది చెక్ చేసుకోవాలి. నాకు లెంత్ కావాల్సిన దానికన్నా ఎక్స్ట్రానే వచ్చింది, పర్ఫెక్ట్గానే కట్ చేశాను. బట్ ఏంటంటే క్లాత్ సాగుతుంది, జిగ్జాగులు చేసేసరికి క్లాత్ సాగి కొంచెం ఎక్స్ట్రానే వచ్చింది. మీకు కావాలి అంటే కనుక ఫుల్ లెంత్ ఈ విధంగా బాడీ పార్ట్ దాకా చివరి దాకా పెట్టుకోవచ్చు. లేదు అంటే కనుక చివరిలో మీకు కూడా ఈ విధంగా ఎక్స్ట్రాగా వస్తే క్లాత్ని ఇలా డబుల్ ఫోల్డింగ్ లోపలికి వేసేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు. ఫోల్డ్ చేసిన క్లాత్ అయితే బయటికి కనిపించదు, అవుట్లుక్ నీట్గానే ఉంటుంది. సో ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని మనం ఎక్కడైతే మార్కింగ్ పెట్టుకున్నామో ఆ మార్కింగ్ దగ్గర నుంచి ఆ మార్కింగ్ పైనే ఈ విధంగా హ్యాండ్ పార్ట్ని ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా స్టిచ్ స్టార్టింగ్లో టైట్ స్టిచ్ అనేది వేసి జాగ్రత్తగా ఈ జిగ్జాగ్ చేసిన పార్ట్ని కింద కరెక్ట్గా ఆ లైన్ పైన ఉండేలాగా పెట్టి స్టిచ్ చేసుకోవాలి. బాటమ్ పార్ట్ కటింగ్ ఎలా చేసుకోవాలి, స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలి అండ్ డ్రెస్ ఫినిషింగ్ ఎలా చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూపించట్లేదండి. వీడియో బాగా లెంత్ అవుతుంది అని చెప్పేసి సెకండ్ పార్ట్ లాగా అప్లోడ్ చేస్తాను. బాటమ్ పార్ట్ కటింగ్ స్టిచ్చింగ్ వీడియో అప్లోడ్ చేసిన తర్వాత ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఎవరైనా చూడాలి అనుకుంటే ఆ లింక్ పైన క్లిక్ చేసి బాటమ్ పార్ట్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఎలా చేయాలి అండ్ డ్రెస్ ఫినిషింగ్ ఎలా ఇవ్వాలి అనేది చూడొచ్చు. అండ్ ఇంకొక హ్యాండ్ని కూడా సేమ్ ఇదే విధంగా, షార్ట్ హ్యాండ్ని మెయిన్ హ్యాండ్ని కూడా సేమ్ ఇదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. అందరికీ అర్థమైంది కదా. ఇంకా ఎవరికైనా ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఈ పార్ట్ అయితే కనుక కంప్లీట్ అయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.